నచ్చి సినిమా అదే నాకు నచ్చింది. సూపర్ 10 మంది చూడాల్సిన సినిమా ఇది. 6-60 ఎవడైనా చూడొచ్చు సినిమా అని రాస్తే, మళ్ళా ఫస్ట్ రాసినోడు మళ్ళీ ఈడికొచ్చి, "అరే ఏందిరా నువ్వు అట్లా అంటున్నావు? చూడొద్దు ఈ సినిమా" అంటే నాకు అర్థమైతలే. ఆ గ్రడ్జ్ ఏందో అసలు ఆ స్పామ్ ఏందో నాకు అర్థమైతలే. ఆల్రెడీ ఎప్పుడైనా నా 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 ఉద్దేశ్యం ఏందంటే అన్న, ఒక సినిమా రివ్యూ అంటే ఒక సినిమా చూసి మన ఒపీనియన్ చెప్పడం. అందరూ ఇదే ఒపీనియన్‌తో చూడాలని డిసైడ్ చేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్ కొంతమంది. ఆహ్, ఇంకా ఈ స్పామ్ చేసే బ్యాచ్ కొందరున్నారు. ఈ కమెంట్లు కొట్టేటోళ్ళు. యూజర్ ఇందాక అన్నట్టు ఐడెంటిటీ ఏముండదు. ఉట్టి యూజర్ అని ఉంటుంది అంతే. లేదా ఇంకేదో పేరు ఉంటుంది. ఏదో సినిమా హీరో పేరు ఉంటుంది. ఊరికే పెడతారు అట్లా. ఐడెంటిటీ హైడ్ చేసుకోవడానికి. వీళ్ళు కావాలని నెగిటివిటీ కావాలని ఇది వందల వేల కమెంట్లు ఊరికేనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుక్ మై షోలో మేము నిన్న థియేటర్ విజిట్లు చేసిన వీళ్ళ కమెంట్లన్నీ మమ్మల్ని ఫస్ట్ డే ఎఫెక్ట్ చేసేసి అసలు అసలు ఒకసారి మైండ్ పనిచేయలే. ఏందిరా మనము 5 నిమిషాలకు ఒక్కసారి ఆడియన్ బయటికి ఒర్రుతాడు, బయటికి నవ్వుతాడు అనేలాంటి సినిమా చేస్తున్నాం కదా. ఫన్ ఫిలిం, ఒక యూత్ ఎంటర్టైన్ అయ్యే సినిమా కదా ఇది, విత్ నీట్ కంటెంట్. ఎందుకు ఇట్లా సడన్గా ఇంతమంది ఒకటేసారి ఇట్లా అంటారు, అది కూడా ఒకటేసారి ఇట్లా. మేమందరం పరిశాన్ అయిపోయి టీం అందరం అసలు థియేటర్లో ఏ టైంకి ఏందన్నది లిస్ట్ తీసుకొని మేము థియేటర్కి పోయి చూస్తే హైడ్ అయ్యి చూస్తున్నాం. రియాక్షన్లు అల్టిమేట్ ఉన్నాయి. మేము అడిగి పోయి చూస్తే అసలు వాళ్ళే అంటున్నారు మమ్మల్ని రిటర్న్లో, ఎందుకన్నా మీకు బుక్ మై షోలో అంత తక్కువ రేటింగ్ ఉంది, ఏంది పరిస్థితి, సినిమా అంత ఇంత ఎంజాయ్ చేస్తున్నాం, మేము కూడా 10/10 కొడుతున్నాం అని అంటే, మేము కనుక్కున్నాం శరత్ అన్న ద్వారా అసలు ఏంది పరిస్థితి ఇది. కొన్ని వేల మంది దీన్ని కావాలని వన్ను కొడుతున్నారు. నేను నిజంగా ఇట్లాంటి మనుషులు ఉంటారా అని నేను షాక్ అవుతున్నా. అంటే నా మీద ఇంత టైం స్పెండ్ చేస్తారా నన్ను, మమ్మల్ని కిందికి చేయాలి అని. నిజమన్నా, మనం నిన్న మాట్లాడుకున్న డిస్కషన్ అంటే నిజంగానే చూస్తే ఆ బుక్ మై షో టీమ్ని కాంటాక్ట్ అయ్యి చూస్తే అది నిజమే కదా, చాలామంది వన్లు కొడుతున్నారు. మళ్ళీ ఎవరు కొడుతున్నారు? ఓకే నిజంగా జెన్యున్ అకౌంట్స్ అని అంటే లేదు. ఇప్పుడు మీరు కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు, అవి యూజర్ అని ఉంటాయి. అరే అంటే ఏమొస్తుందో నాకు అర్థమైతలేదు దీనివల్ల. అరే ఒక 23-24 ఏండ్ల అందరు కలిసి, అందరు డెబ్యూటెంట్స్ కలిసి ఒక సినిమా చేసిరంటే ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశం మైండ్ సెట్లో ఉండాలి. కానీ ఇంకొన్ని సినిమాలకు రావాలన్న ఆలోచన కూడా రాకుండా చేయడం నిజంగా అన్యాయం అన్నది. కానీ వీళ్ళు ఎంతమంది అంటున్నారు, జనాలు వచ్చి చూస్తుంటే ఆ మోటివేషన్ వస్తుంది తప్ప, అంటే చాలా చాలా స్ట్రాంగ్ చేస్తారు మమ్మల్ని యాక్చువల్గా అన్న వాళ్ళు. అరే ఇట్లనే ఉంటుందిరా ఇది అది ఇదని. కానీ దాని గురించి పంచాయతీ పెడతాం మనం, దాన్ని అడ్రస్ చేయాలి. అట్లా నెగిటివ్ కమెంట్లు కొట్టేటోళ్ళకి మనం ఫస్ట్ చెప్పాలి, అట్లా కొట్టకండి అన్న అని. అంటే ఏం రాదన్న, ఉత్తగా ఇంట్లో కూర్చొని నెగిటివ్ కమెంట్ కొడుతుంటే సినిమాకి పోదామన్న ఆలోచన ఉన్నోడు అసలు పోవాలన్నా వద్దనే ఆలోచన తెప్పియకండి. నిజంగా సినిమా బాగుంది. చాలామంది కమెంట్లు ఇప్పటికి కూడా నెగిటివ్ కొట్టిన వాళ్ళకి కింద, అరే నీ మాట నమ్ముంటే నేను 2.5 hours నేను ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోయాను ఇన్ని కామెంట్లు ఉంటాయి. మళ్ళీ వాడిని తిడతారు పాపం. అరే ఇంత టైం ఎందుకు స్పెండ్ చేస్తారు భయ్ ఒక కొత్త మీద, నాకు అర్థమైతే లేదు. ఏదో పూర్వం అందరం కలిసి ఒక చిన్న సినిమా చేసినాం. మేము సినిమా చేసింది కూడా ప్రాపర్ టార్గెటెడ్ ఆడియన్స్ ఒక 16 నుంచి 23-24 వరకు నచ్చేలా సినిమా ఇది. దానికన్నా పెద్దోళ్ళకి కొంతమందికి ఇది ఏంది చాలా చిన్నపిల్లల సినిమా అంటే, ఎస్ చిన్నపిల్లల సినిమా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ ఒక సీరియల్ కంటెంట్ చూస్తుంది, అది నాకు నచ్చదేమో. మా మమ్మీకి తీసుకొచ్చి నేను యాక్షన్ సినిమా చూపిస్తే మా మమ్మీకి నచ్చదేమో. అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు, ఎవరి టార్గెట్ ఆడియన్ వాళ్ళు కదా. సో ఇట్లాంటివన్నీ లేకపోతే బెటర్ అన్న. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ ఏవేవో కమెంట్లు పెట్టి దమ్దమ్ చేయొద్దు అన్న. మా సినిమాలు ఉంటుంది యూత్ ఎంకరేజ్ చేయాలి, దమ్దమ్ చేయొద్దు అని. మళ్ళంటి వాళ్ళు అవన్నీ కమెంట్లు చూస్తుంటే నెక్స్ట్ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఏంద్రా పరిస్థితి, ఇవన్నీ మైండ్లోకి వస్తాయా అనే డిస్కషన్ అయింది. కానీ థ్యాంక్ యూ అన్న, నాకు చాలా మంచి మోటివేషన్ ఇచ్చారు. ఇవన్నీ ఏం పట్టించుకోకరా, నీ సినిమాను చేసుకుంటావు, ఆడియన్స్ వాళ్ళే ఆదరిస్తారన్నారు. ఫస్ట్ డే అన్నాడు ఈ మాట. అండ్ థర్డ్ డే వరకు 3 కోట్లు కొట్టిందంటే నాకు మజానే ఉంది. అరే నా ఫస్ట్ సినిమా 3 రోజుల్లో 3 కోట్లు అంటే, మేము ఎన్నో నాగారం రెంట్ హౌస్లో ఉంటాం, ఎవరికేం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక లోవర్ మిడిల్ క్లాస్ మనిషి. మా తమ్ముడు జాబ్ చేస్తాడు, వానికి 30,000 జీతం, వాడి ఇంటిని నడిపిస్తుండు. ఇన్ని రోజులు నన్ను అంటే ఒక థర్డ్ ఇయర్ పిల్లగాన్ని ఇంట్లో లిస్ట్ పెట్టడం అంటే నార్మల్ విషయం కాదు కదన్న. ఇది నిజంగానే ఏదో చేస్తాడు, వీళ్ళు ఏదో చేపిస్తారు వీళ్ళతో, వీళ్ళ మీద నమ్మకం ఉండి నన్ను వదిలేసారు చాయ్ బిస్కెట్ మీద. నిజంగానే నన్ను ఇలా వరల్డ్ వైడ్ ఎక్స్పోజర్, తెలుగు సినిమా ఒక మేము ఫేమస్ అనే సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యి ఒక ఎక్స్పోజర్ వచ్చింది. నేను దీన్నే అచీవ్మెంట్లో ఫీల్ అవుతున్నా. అండ్ 3 కోట్లు ఇవ్వడం ఇంకా మంచి అచీవ్మెంట్లో ఫీల్ అవుతున్నా. కానీ ఈ తొక్కే బ్యాచ్ కొంచెం ఆలోచించండి అన్న. అండ్ ఆడియన్స్కి కూడా నేను ఒకటి చెప్తా,
ఇండస్ట్రీలో నిజంగా తొక్కేటోళ్ళు ఎవరు ఉండరు. పెద్ద మనుషులు అందరూ నిజంగా కొత్తోళ్ళని సపోర్ట్ చేస్తారు. అండ్ మీరు కూడా అందరూ సపోర్ట్ చేస్తారు. ఈ మధ్యలో కొంతమందిని నమ్మి సినిమాకి పోవాలన్నా వద్దని ఆలోచన పెట్టుకోకండి. సినిమాకి వండి 2.5 hours నిజంగా మీరు ఎంటర్టైన్ అవుతారు. మీ ₹100 అస్సలు వేస్ట్ చేయం. అండ్ మేము ఇక్కడ స్టూడెంట్ డిస్కౌంట్ అని ఒకటి పెట్టినాం. ఒక 100 థియేటర్స్లో సింగిల్ స్క్రీన్స్లో మేము ₹100 ఇది పెట్టాం. ఎందుకంటే యూత్ అందరు పక్క చూడాల్సిన సినిమా. ఈ సినిమా డ్రైవ్ చేసేదే అసలు సినిమా తీసిందే మంచి ఇంటెన్షన్తో. అందుకే అందరు చూడాలనే ఇంటెన్షన్ మాకు. ఇది ₹99 పెట్టడం, ₹100 పెట్టడం. ఈ సినిమా తీసుకున్నప్పుడు ఫస్ట్ లైన్ చెప్పినప్పుడే మనం మంచి మాట చెప్తున్నాం రా అని అన్నాడు. లైఫ్లో స్పీడ్ బ్రేకర్లను చూసి డెడ్ ఎండ్ అనుకోవద్దు. అదే లైఫ్లో స్పీడ్ బ్రేకర్లను చూసి డెడ్ ఎండ్ అనుకోవద్దు. నువ్వు చేసేది ఏ పనైనా సరే కొడితే ఫేమస్ అయిపోవాలన్న జోన్లు ఉంటుంది. అంటే నాకు అర్థం కావాలి. ఎందుకంటే మా యంగ్ ఎనర్జీ మొత్తం అట్లనే ఉండే. మేము కాలేజ్లో ఉన్నప్పుడు అన్న దగ్గర పోయి నేను అదే చెప్పిన, ఏం సినిమా తీస్తారు అన్న అంటే ఏం సినిమా రాసుకొచ్చిన అంటే నేను ఇదే చెప్పిన. లైఫ్లో స్పీడ్ బ్రేకర్లను చూసి డెడ్ అని అనుకోవద్దు. నువ్వు చేసేది ఏ పనైనా సరే కొడితే ఫేమస్ అయిపోవాలి, ఎవరైనా ఏ పనైనా. అరే మంచి మాట చెప్తున్నాం రా, ఒకని మోటివేట్ అవుతాడు కదా దీంతో. అది కూడా చాలా ఫన్ వేలా యూత్ అరే మనోడు చెప్తుండ్రా ఇది, మన నుంచి వచ్చినోడు చెప్తుండ్రా అనేది కనెక్ట్ అవుతుందని అన్న నమ్మిండు. నిజంగానే ఇలా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు అన్న జనాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసి నన్ను ఇవాళ హీరోలాగా డైరెక్టర్ లాగా లాంచ్ చేసినందుకు. అండ్ మీ మీడియా అన్న వాళ్ళందరూ ఈ కమెంట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో లేదా ఈ నెగిటివిటీ స్ప్రెడ్ చేసే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ మాట స్ప్రెడ్ అయ్యేలా హెల్ప్ చేయండి అన్న. మాకు నిజంగా చాలా హెల్ప్ అవుతుంది అది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.